गांधी राजीव गांधी రాజీవ్ గాంధీ గారి 82వ జన్మదినం అందరి సమక్షంలో జయంతిని ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. రాజీవ్ కాలనీలో వారు చేసిన సేవలు చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. రాజకీయాల్లోకి రాకన్నా ముందు విమాన పైలట్గా సేవలు అందించారు. ఈరోజు మన రాష్ట్రంలో దేశంలో నవోదయ విద్యాలయాలు నడుస్తున్నాయంటే వారు స్థాపించిన ఘనత అది వారికే చెందింది కాబట్టి అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే 21 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించినప్పుడు అప్పట్లో వారు దాన్ని 3 సంవత్సరాలు తగ్గించి 18 సంవత్సరాలకి ప్రతి యువత ఓటు హక్కును కల్పించాలని చెప్పేసి పార్లమెంటులో బిల్లు పాస్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. కాంగ్రెస్ కుటుంబ సమేతంగా మనమందరం కూడా 82వ జయంతి రాజీవ్ గాంధీ జయంతి జరుపుకుంటున్నాము. దాని సందర్భంలోనే అందరూ కూడా చాలా మంచి సందేశం ప్రజలకు ఇచ్చారు కాబట్టి రాబోయే భవిష్యత్తులో మనం అందరము కూడా రాజీవ్ గాంధీ తల్లి అయినటువంటి ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, మరి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి మరి భారతదేశానికి ఎన్నో అభివృద్ధి తెచ్చిపెట్టారు. నిరుపేదలకు కానీ బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా వర్గీకరణ ఇచ్చి మరి అదే మరి బాతుల నాగరాజుకు చెప్పినట్టు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా కల్పించి వాళ్ళకు న్యాయం చేసిన వాళ్ళే ఈ కాంగ్రెస్ కుటుంబం. కాబట్టి రాబోయే భవిష్యత్తులో ఏదైతే మీరు చూస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రభుత్వము ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు అల్పాహారం కానీ, మధ్యాహ్న భోజనం కానీ, మరి రేషన్ కార్డు కానివ్వండి, మరి ఉచిత విద్యుత్ కానివ్వండి, అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకు కల్పిస్తూ మరి అందరు చెప్పినట్టు ఎక్కడ చూసినా మన ఇందిరమ్మ హయాంలో కానీ, రాజీవ్ గాంధీ గారి హయాంలో కానీ, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇల్లులు కానీ అవి అన్ని కూడా పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రాబోయే భవిష్యత్తులో కాంగ్రెస్ కుటుంబం తాండ్రు తరఫున మనం అందరం కూడా మనోహర్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తూ ఆయనకు బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేస్తూ ముందుకెళ్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజీవ్ గాంధీ 82వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు రాజీవ్ కాలనీలోనే ఏర్పాటు బాతుల నాగర్ గారి ఆధ్వర్యంలో, టౌన్ ప్రెసిడెంట్ బాతుల నాగర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. ఇక్కడ ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కార్యక్రమాలు చేస్తుందంటే మా మధ్యలో రాజీవ్ గాంధీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఏదైతే ఆ కళల కన్నా ఆశయాలు ఉన్నాయో అవన్నిటినీ వారి దిశలో మేమందరము అడుగులు వేస్తూ పేద ప్రజలకు సేవ చేసే దిశగా మేమందరం అడుగులు వేస్తామని తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడ కూడా తాండూరు పట్టణంలో కూడా మనోహర్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. వాటిని కూడా ప్రతి ఒక్కరము ముందుండి ప్రజలకు సేవ చేసే విధంగా తోడ్పడతామని తెలియజేస్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ